ఆడతనం, అందం, ఈ రెండింటిని వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం సహజంగా సొసైటీలో ఒక దుర్మార్గపు ఆలోచన ఉంటుంది. మగవాడి నైజంలో ఆడవాళ్ళ పట్ల అంటే మనం పెరిగే క్రమాన్ని బట్టి ఉంటుంది. మనం పెరిగే క్రమంలో మనకి తల్లిదండ్రులు నేర్పేది. ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తే, లేదా పెరిగే వయసులో యుక్త వయసులో కూడా ఏ ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళినా మాకు చెప్పే పదం ఏంటి? అక్కతో మాట్లాడు, పిన్నితో మాట్లాడు, చెల్లితో మాట్లాడు, ఇట్లా. ఇది చూసినప్పుడు అప్పుడు వాళ్ళని మన సోదరిగా భావిస్తాం. సహజంగా ఉండేటటువంటి మెంటాలిటీ, అంటే మనం పెరిగే క్రమంలో వచ్చేటటువంటి గుణం అది. అలా కాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఇది సంప్రదాయ జీవన విధానానికి సంబంధించిన పరిణామక్రమం. అలా కాకపోతే ఏమైపోతుందంటే ఇప్పుడు జోష్, ఎంజాయ్, ఇందులో మనం కొన్ని ప్రోగ్రాములు చూస్తుంటాం ఈ టీవీల్లో వీటిట్లో వచ్చే ప్రోగ్రాముల్లో. ఒక యాక్ట్రెస్ కనుక ఇంకొక యాక్టర్ని అన్న అంటే కనుక దానికి వాళ్ళు వేసే మ్యూజిక్ సెటైరు, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్లో చూస్తుంటాం, లేదా డీ ప్రోగ్రాంలో చూస్తాం. ఎవరో ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తాడు అక్కడ ఇంకొక యాక్టర్, ఇంకొక జబర్దస్త్ యాక్టరో లేకపోతే ఒక కమెడియన్నో ఒక డాన్సరో. ఫ్లర్ట్ అది ఓపెన్గా ఫ్లర్టింగ్ నడుస్తుంది అక్కడ. ఆ ప్రోగ్రామ్ చూడండి, ఓపెన్ ఫ్లర్టింగ్. అందులో ఉన్న జడ్జిల్ని ఫ్లర్ట్ చేస్తున్నారు, యాక్టర్లని ఫ్లర్ట్ చేస్తున్నారు.